అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో దొంగ ఓట్లు చేర్పించేందుకు కారకులైన అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఇది వరకు దాదాపు 35,000 ఓట్లు చేర్పించినట్లుగా టీడీపీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై విచారణ చేపట్టినటువంటి కమిషన్ దాదాపు 8 మంది అధికారుల మీద చర్యలు చేపట్టింది. ఇటీవల విచారణ మరింత వేగవంతం చేసిన నేపథ్యంలో మొన్నటి వరకు మున్సిపల్ ఉప కమిషనర్గా పనిచేసినటువంటి చంద్రమౌళి రెడ్డి మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి తెలుగు యువత నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిరసన కార్యక్రమం సంబంధించి మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఏంటి ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న చర్యలు ఏ విధంగా భావించవచ్చు? 2021 సంవత్సరంలో తిరుపతి ఉప ఎన్నికలు జరగడం జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో అప్పుడు జరిగినటువంటి అవకతవకలపైన, దొంగ ఓట్లపైన కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టడము, విచారణ చేపట్టడము, ఆ విచారణ భాగంగా గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గిరీష గారిని సస్పెండ్ చేయడం జరిగింది. నిన్నటికి నిన్న అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నియమించకపోయినా కూడా ఏఈఆర్ఓగా బాధ్యతలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి లాగిన్తో 35,000 దొంగ ఎపిక్ కార్డులు, దొంగ ఓట్లు కాదు సార్, 35,000 దొంగ ఎపిక్ కార్డులు. ఈ ఎపిక్ కార్డులను ఏ విధంగా తయారు చేశారంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల డేటాని తెప్పించుకొని ఏ బూతుల్లో, ఏ పోలింగ్ స్టేషన్లో ఎవరెవరైతే ఓట్లు వేయలేదో ఆ ఓటర్లందరినీ డేటా తీసుకొని పేర్లన్నీ వాళ్ళవే పెట్టి ఫోటో మార్పింగ్ చేసి ఆ రోజు దాదాపు 35,000 ఓట్లు తయారు చేయడం జరిగింది ఈ చంద్రమౌళి రెడ్డి గారు. ఓకే, ఎలక్షన్ కమిషన్ విచారణ చేసి ఈ రెండో వ్యక్తిగా సస్పెండ్ చేయడం జరిగింది చంద్రమౌళి రెడ్డి గారిని. ఇదే ఎలక్షన్ కమిషన్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలుగు యువత తరపున. అప్పుడు జరిగినటువంటి ఆ దొంగ ఎపిక్ కార్డులు తయారు చేసినటువంటి 35,000 ఎపిక్ కార్డులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి చేర్చారు, ఎవరికి ఇచ్చారు అని విచారణ జరిపి చంద్రమౌళి రెడ్డి దగ్గర ఆ రాజకీయ నాయకుల పేర్లు బయట పెట్టించి ఆ రాజకీయ నాయకుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మీరు ఎలా భావిస్తారు జరిగిన దాని పరిణామాల మీద? గతంలో జరిగిన ఎంపీ ఎలక్షన్లు అయితే ప్రజాస్వామ్యాన్ని సిగ్గుచేటు చేసినారు ఈ అధికారులు అయితే ముందు ఈ రాజకీయ పార్టీ, ఇప్పుడు ఉండే అధికారంలో ఉండే పార్టీ. మేము ఎందుకంటే సూటుగా చెప్తున్నామంటే గతంలో అయితే పిక్నిక్ వచ్చినట్టు చుట్టుపక్కల ఊర్లో అందరూ వచ్చి తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఏ విధంగా అంటే టూరిస్ట్ బస్సుల్లో వచ్చి కుప్పలుగా పుంకాలు వచ్చి మేము అడ్డుకుంటే ఒక్కొక్కరి దగ్గర 30, 40, 50 ఎపిక్ కార్డ్స్ వచ్చినాయి. ఈరోజు దానికి ఆ రోజు నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. ఆ రోజు కంప్లైంట్లు ఇచ్చినాం, ఎక్కడికెక్కడ ఆపిపెట్టాం, అధికారుల పైన చర్యలు తీసుకోమని చెప్పినాం. అయ్యా బాబు అంటే దేనికైనా టైం రావాలనే దీంట్లో మన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆ రోజు వాళ్ళు కొట్టారు, ఈరోజు దేవుడే కొట్టినాడు. ఏ విధంగా అంటే ఐఏఎస్, ఒక ఎంతో మంచి పేరున్న ఐఏఎస్ని ఆ రోజు ఉంటే ఆయన్ని గంగలో కలిపేశారు. ఏ విధంగా అంటే ఆయన లాగిన్లో 35,000 ఎపిక్స్ కార్డులు డౌన్లోడ్ చేయారని గతంలో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రమౌళేశ్వర రెడ్డి పైన 35,000 కార్డులు. ఏ విధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొని పోతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా దీని కింద ఇంకా ఉన్న అధికారులు అయితే ముందే ఆయనే కాదు, దాని కింద ఉన్న ఇంకా అధికారులు రాజకీయ నాయకులు ప్రభావాలు చేసిన దానివల్ల వాళ్ళు లొంగిపోయి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఒక నిరుత్సాహపరిచేశారు. అదేవిధంగా మేమైతే రాజకీయ పార్టీ తరఫున, తెలుగు యూత్ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు నుంచి పోరాడుతున్నాం. ఈ 70,000 కార్డులు ఎక్కడున్నాయి, ఎవరికి ఇచ్చినారు, సమగ్ర విచారణ జరిపించేదిగా చేయాలని. లేని పక్షంలో మేము కోర్టుకు అయితే ఉంది, ఇంకా ఇది ఇంకా 2 నెలలు ఉంది ఎలక్షన్కి, ఇంకా దుర్దురంగా తీసుకొని పోయి తెలుగు తరపున ఏ పార్టీ కార్యాలయం అయితే ఉంది, ఏ ఆఫీసులు అయితే ఉంది, కలెక్టర్కి అయితే ఉంది, ఎవరికైతే ఉంది, మేమైతే వాళ్ళకి విచారణ చేపట్టాలని తెలుగు తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను బయటపెట్టి అందుకు కారకులైన వారిపై చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందని చెప్పి తెలుగు యువత నాయకులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.